స్తోత్రం 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 స్తుతి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, రాజా, మీ వందనములు 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 స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాం తండ్రి. మేమేమై ఉన్నామో ప్రభువా, కేవలం మీ కృప వలన మాత్రమే మేము ఇలా ఉన్నామయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న రాజా, మీకే స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాలం నుండి నేను మా పని పాటల్లో తోడుగా ఉన్నారయ్యా. మా ప్రయత్నాల్లో తోడుగా ఉన్నారు ప్రవ్వా. మా ప్రయాణాల్లో తోడుగున్నారు ప్రవ్వా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయమందునైనా దేవా, మేము ఇలా ప్రార్థించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టినైనా దేవా, ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అందరి పట్ల మీ కృపను విస్తరింపచేయండి అయ్యా. ఈ రాత్రికాల సమయమందునైనా బిడ్డలు ఏ అవసరతతో అయితే నేను మీ పాదాల చెంతకు చేరుతున్నారో ప్రభువా, ఇదిగో నిజంగా మొరపెట్టే వారికి నేను మీరు సమీపంగా ఉన్నానని సెలవిస్తున్నారు ప్రభువా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మమ్మల్ని పోషించుచున్న దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో నేను మీరు వాగ్దానం చేయించున్నారు. మీ మధ్య నుండి నేను రోగమును తొలగించేతనని మీరు మాట్లాడుతున్నారయ్యా. ఈ రాత్రికాల సమయమందు నేను బిడ్డల వేదనలో ఎవరైనా ఉన్నారేమో తండ్రి, బలహీనతతో ఎవరైనా ఉన్నారేమో ప్రభువా, చెప్పుకోనని ఇబ్బందులతోనైనా సతమతం అవుతున్నారేమో ప్రభువా, వారందరినీ కూడా మీ పాదాలకు అప్పచెప్తున్నాం. అందరి పట్ల మీ కృప చూపించండి. ప్రతి ఒక్కరి జీవితంలో నెమ్మదిని సమాధానాన్ని అనుగ్రహించండి ప్రభువా. ఇదిగో రేపు నేను ఎలా ఎదుర్కోవాలని బాధపడుతూనైనా మీ దగ్గరనైనా గోజ ఆడుతున్న ప్రజల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి మార్గాలనైనా మీరు సరళము చేయండి. చక్కని ఆలోచనతోనైనా ప్రతి బిడ్డల్ని నడిపించండి అయ్యా. ప్రతి కన్నీటిని చూచుచున్న దేవా, మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి నైనా. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి కావలసిన కృప మీరు అనుగ్రహిస్తారని ఈ రాత్రికాల సమయం మధ్యనైనా ప్రతి ఒక్కరికి నేను సమాధానాన్ని నెమ్మదిని అనుగ్రహించి చక్కని నిద్ర అనుగ్రహిస్తారని ప్రభువా, ప్రతి ఒక్కరిని మీ పాదాలకు అప్పచెప్తున్నామయ్యా. ప్రతి ఒక్కరి పట్ల నైనా మీరే కృప చూపుతారని, ఎందరైతే ఇంకో నిద్ర లేని నైనా రాత్రులు గడుపుతున్నారో, నిద్ర పట్టక బాధపడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాయ్యా. దేవా దేవా దేవా, మీ కృపలో వర్ధిల్లింపచేసి చక్కని నిద్రను అనుగ్రహించండి. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకుంటారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.